హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నేను చదివే స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. బాబు, అమ్మాయికి బొట్టు పెట్టండి అన్నారు పంతులుగారు. పంతులుగారు చెప్పడంతో కుంకుమ తీసుకుని హనీ నుదుటి మీద పెట్టగా ఆ స్పర్శ కొత్తగా అనిపించింది హనీకి. తనకే తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిషి వైపు చూస్తూ ఉంది. పాపిట్లో బొట్టు పెడుతూ హనీ కళ్ళల్లోకి చూశాడు రిషి. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకుని మళ్ళీ విడిపడ్డాయి. పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తున్నారిద్దరు. హనీ అన్నయ్య చరణ్, రుక్కు ఇద్దరు హనీ అత్తింటి వాళ్ళ వైభవాన్ని చూస్తూ స్కూటర్ దిగారు. ఆ ఇంటి వైభవాన్ని అబ్బురంగా చూస్తున్నారు. లోపలికి వచ్చారు. వాళ్ళను చూస్తూనే ఉషాదేవి మొహం మార్చేసింది. పూజ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అంది సునంద మెల్లిగా. సరే అన్నట్టు తల ఆడించి పూజలో నిమగ్నమైంది హని. మోహన్, చరణ్ వెనకాల కూర్చుని ఉన్నారు. ఫోన్ రావడంతో ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు చరణ్. గార్డెన్ నుండి పూలు తీసుకుని ఇంట్లోకి వస్తున్న ఇషాని చూసుకోకుండా చరణ్కు తగిలి పడబోగా వెంటనే చరణ్ ఆమె నడుము చుట్టినట్లుగా పట్టుకుని పడిపోకుండా పట్టుకున్నాడు. ఇషా స్లిప్ అవడంతో పైకి ఎగిరిన పూల బుట్టలోని పూలన్నీ ఇద్దరి మీద వర్షంలా కురిశాయి. తన చేతిలో విల్లులా వంగిన ఇషాను రెప్ప వేయకుండా చూస్తున్న చరణ్ ఏయ్ అన్న ఇషా పిలుపుకు తేరుకొని ఇషాను సరిగ్గా నిల్చోబెట్టాడు. ఏయ్, బుద్ధుందా నీకు? ఎందుకు పట్టుకున్నావు? కోపంగా అంది. నేను పట్టుకోకపోయింటే పడిపోయేవారు. నువ్వే కావాలని డాష్ ఇచ్చావు. నీ వల్లే నేను ఇష్టపడి తెంపిన పూలన్నీ కింద పడిపోయాయి అన్న ఇషా మాటలకు విచిత్రంగా చూస్తూ, హలో, డాష్ ఇచ్చింది మీరు. ఏదో పాపమని నేను పట్టుకుంటే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నన్నే బ్లేమ్ చేస్తారా? మిమ్మల్ని చూడడమే ఫస్ట్ టైం, అలాంటిది మిమ్మల్ని పట్టుకోవడం కోసం నేను ప్లాన్ చేశానా? హౌ సిల్లీ. అయినా పూలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ఈ ఇల్లు మాదే. మా గార్డెన్లో పూలను కోసి తెస్తున్నా. అలా ఎలా అంటావు నన్ను అని చరణ్ మీదకు వస్తూ ఉంటే వెనక్కి అడుగులు వేసి, అంటే మిమ్మల్ని చూస్తే అలానే అనిపించింది. సారీ, దయచేయండి అన్నాడు చరణ్. ఈడియట్. గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళింది ఇషా. పింక్ కలర్ లంగా ఓణిలో ముద్దుగా ఉన్న ఇషాను చూసి బానే ఉంది, కానీ ఒళ్ళంతా పొగరే అని మనసులో అనుకుంటుండగా, హలో, ఏమైందిరా? ఫోన్లో తన ఫ్రెండ్ మాటల్ని ఏం పట్టించుకోకుండా అలానే సైలెంట్గా ఉండిపోయాడు చరణ్. ఏంటి ఇషా, పూలు తెమ్మంటే పూజ మొత్తం అయిపోయాక ఖాళీ చేతులతో వస్తున్నావా అడిగింది గీత. మధ్యలో ఒకటి తగిలాడులే పిన్ని, పూలన్నీ కింద పడిపోయాయి. సారీ పిన్ని అంటుంటే ఏం కాదులే, నీ గురించి తెలిసే మీ బాబాయ్తో తెప్పించాను అని నవ్వేసింది గీత. పో పిన్ని అలిగినట్లుగా మొహం పెట్టింది. ఊరికే అన్నాలేరా అంది దగ్గరకు తీసుకుని. అవును పిన్ని, బయట ఫోన్ మాట్లాడుతున్నాడే, ఎవరతను? చరణ్ వైపు చూపిస్తూ అడిగింది. అతను హరిని వాళ్ళ అన్నయ్య. ఓహో, ఈవిడన్నయ్య పొగరుగా ఉన్నాడు. పొగరగా ఉన్నాడు. నాతోనే పెట్టుకుంటాడా? చూస్తా అనుకుంది. పూజ పూర్తయి పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు రిషి, హని. రిషి ఫ్యామిలీ అందరూ హాల్లోకి వెళ్ళిపోగా, అమ్మా, ఇంత లేటుగా రావడం ఇక్కడ ఎంత భయం వేసిందో తెలుసా? కనీసం రుక్కును కూడా నాతో పంపలేదు. కళ్ళ నీళ్లతో సునందన హత్తుకుంది హని. మీ అత్తింటి వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూశాంరా. వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే బయలుదేరాం అంది హనీని వెన్నునిమురుతూ. మోహన్ బాధగా హనీ తల మీద చేయి వేసి నిమిరాడు. ఎప్పుడు ఇంకొకరిని ఏడిపించే నా హనీ ఏడవడమా? చరణ్ మాటలకు సునందను వదిలి తల తిప్పి చూసింది హని. బాబుగారు మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నారు అంది పని మనిషి వేణి. అమ్మా, నేను చెల్లితో కాసేపు మాట్లాడి వస్తాను, మీరు వెళ్ళండి అని చరణ్ అనడంతో సునంద, మోహన్, రుక్కు హాల్లోకి వెళ్ళారు. హనీ చరణ్ వైపు బాధగా చూస్తూ, జీవితాంతం ఏడుస్తూనే ఉండు అని ఆ దేవుడి శిక్ష వేశాక ఏడవడం తప్ప ఇంకేం చేయగలరా అంది. హనీ మాటలకు చరణ్ మనసు బాధగా అనిపించింది. హనీ, దేవుడు నీ రాతను మరో విధంగా రాశాడే. అఖిల్ నీ గతం, రిషి బావ నీ ఫ్యూచర్. అఖిల్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు, కానీ తప్పదు. గతం గురించి ఆలోచించి నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు అన్నాడు. హనీ చేతులు పట్టుకుని మౌనంగా కన్నీటితో చూస్తోంది. ఒక్క విషయం చెప్పే,
ఇప్పుడు ఒకవేళ అఖిల్ మళ్ళీ నీకు కనిపించి రిషి కట్టిన తాళి తెంపేసి అఖిల్ కోసం వెళ్ళిపోతావా అడిగాడు. ఆ మాటలకు తెల్లబోయి చూస్తూ, ఏం మాట్లాడుతున్నావురా? చచ్చినా ఆ పని చేయను. ఒకసారి తాళి మెల్లో పడ్డాక చావు మాత్రమే ఆ తాళిని వేరు చేస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జన్మకు రిషినే నా భర్త అనేసింది ఉద్వేగంగా. నవ్వాడు చరణ్. చూసావా, నీ లైఫ్ రిషితోనే అని యాక్సెప్ట్ చేశావు. సో ఈ జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే ప్రేమతోనే సాధ్యం. బావపైన ప్రేమ చూపించు, ఆ ప్రేమే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది అన్నాడు. ఈ పెళ్లి దేవుడు నీకు వేసిన శిక్ష అనుకోకు, ఇదే నీ డెస్టినీ అని రియలైజ్ అవ్వు. సరేనా? పద, అందరూ ఎదురు చూస్తుంటారు మన కోసం. అంతేకాకుండా నీ కుంభకర్ణి ఆకలి తీర్చే టైం అయింది అన్నాడు నవ్వుతూ. పోరా అంది హనీ. దట్స్ మై హనీ. హనీ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని యాటిట్యూడ్తో చూస్తున్న ఇషా వైపు చూసి, హనీ, ఆ లంగావోని ఎవరే అడిగాడు గుసగుసగా. మీ బావ చెల్లి అన్నయ్య అంది మెల్లిగా. డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి వస్తున్న రిషిని చూసి నవ్వుతూ ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు చరణ్. రిషి డౌట్గా చూస్తుంటే హనీ అన్నయ్యను చరణ్ నవ్వుతూ అన్నాడు. ఓ హాయ్ చిన్నగా నవ్వుతూ చెప్పాడు రిషి. ఒకలాంబ పిలవడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు. హరిణి ఇలారా, మీ ఆయన పక్కన కూర్చో బామ్మ పిలవడంతో బిడియంగా వెళ్ళి రిషి పక్కన కూర్చుంది. వేణి వడ్డిస్తుంటే టిఫిన్లు ముగించి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. తన గదిలోకి వెళుతున్న బామ్మ దగ్గరికి వచ్చాడు రిషి. బామ్మ, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా అడిగాడు విసుగ్గా. హా నాన్న వెళ్ళు, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయంది. ఎందుకు, మళ్ళీ ఏమైనా పూజ ఉందా? చిరాగ్గా పేసి పెట్టి. అవును నాన్న, మీ దంపతులిద్దరూ ఏకాంతంగా చేసే పూజ ముసిముసిగా నవ్వుకుంటూ అన్న బామ్మ మాటలకు విచిత్రంగా చూస్తూ ఏంటో నిట్టూరుస్తూ, మామ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఉషాదేవితో చెప్పేసి సునంద వాళ్ళతో మాట్లాడుతున్న హనీ వైపు ఒక లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు రిషి. చూసావా హనీ, బావ చూపులతోనే బాయ్ చెప్పి వెళ్తున్నాడు అన్నాడు చరణ్ నవ్వుతూ. హనీకి మాత్రమే వినపడేలా, అక్క బావగారు చాలా మంచివారిలా ఉన్నాడే అంది రుక్కు. హనీ ఏం మాట్లాడలేదు. హనీ బయటికెళ్ళి కూర్చుందాంరా అని హనీని తీసుకుని గార్డెన్ లేకొచ్చింది సునంద. హనీ, అల్లుడు గారు బలవంతంగా పెళ్లి చేసుకున్నారు కదా, నా మీద ఏమైనా కోపడ్డారా? నీ మీద కానీ మా మీద కానీ తన అనుమానాన్ని వెలిబుచ్చింది. లేదమ్మా లేదు, అత్తయ్య ఒక్కరే కొంచెం కోపంగా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఏమీ అనలేదు. చిన్నత్తయ్య బాగా మాట్లాడుతుంది, నాకు మార్నింగ్ చీర కూడా కట్టింది అంది. మీ అత్తింటి వాళ్ళు గొప్పింటి వాళ్ళు, ఆస్తిలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా. నీ జీవితంలోనికి మచ్చ రాకూడదు అని రఘు అన్నయ్య గారు అల్లుడిని ఒప్పించి పెళ్లి జరిపించారు. వారి గౌరవాన్ని నమ్మకాన్ని కోడలుగా నువ్వు నిలబెట్టాలి తల్లి. ఇంతకుముందు నీ జీవితం వేరు, ఇప్పుడు ఈ జీవితం వేరు. అల్లుడు గారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ కోపంలో ఏమన్నా అన్నా సర్దుకుపో. అనుకోకుండా మొహమాట పడకుండా నీవు చేయాల్సిన పనులు చెయ్యి. శ్రమ అనుకోకుండా చెయ్యి. నీది మంచి మనసు, అందరి మనసులను నీవు గెలుచుకుంటావు. నాకు ఆ నమ్మకం ఉంది. గతం మర్చిపోయి నీ భర్తను ప్రేమగా చూసుకో తల్లి. కళ్ళనీళ్లతో అంది సునంద. సరే అమ్మా అంది హనీ. రే, ఏదో పూజ ఉందట, బామ్మ త్వరగా రమ్మంది. నేను వెళ్ళాలి. డాడ్ వాళ్ళు కూడా ఆఫీస్కి రాలేదు. జాగ్రత్తగా చూసుకో. ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అన్నాడు రిషి. ఓకేరా, నేను చూసుకుంటాను కానీ నువ్వు ఈ రాత్రికి ఎంజాయ్ చెయ్యి అన్నాడు నిఖిల్. పూజలో ఎంజాయ్మెంట్ ఏంట్రా, పిచ్చా, బోర్. దట్టు హరిణి పక్కన కూర్చుని చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు రిషి. వెళ్ళరా వెళ్ళు, ఫస్ట్ నైట్ అని చెప్తే ఇంటికి రావని పూజ అని చెప్పారా. ఎంజాయ్. వెళ్తున్న రిషి వైపు చూస్తూ నవ్వుకున్నాడు నిఖిల్. గెస్ట్ రూమ్లో రెడీ చేస్తున్నారు హనీని. గీతా, సునంద. హనీ టెన్షన్తో చేతులు నలుపుకుంటూ కూర్చుని ఉంది. వదిన, నేను మల్లెపూలు తీసుకొస్తాను. గీత బయటికి వెళ్ళగానే, అమ్మా నన్ను ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నారు అంది బిక్కమొహం వేసుకుని.
పెళ్లి తర్వాత కార్యం కోసం అంది హనీ బుగ్గన చుక్కన పెడుతూ. కార్యం అంటే ఏ కార్యం? క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ హనీ మాటలకు తల మీద చిన్నగా మొట్టి పిచ్చి మొద్దు. కార్యం అంటే మొదటి రాత్రే అంది. ఓ, మొదటి రాత్రా? ఏంటి మొదటి రాత్రా? అంటే ఫస్ట్ నైటా? పిడుగు పట్టినట్టయింది హనీకి.